గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM మెగా 9 న్యూస్. నేను రాజేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ లో అందరూ దొంగలే, సిట్ రిపోర్ట్ లో కీలక అంశాలు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్, వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం అమలు. జవానుకు అండగా హరీష్ రావు, భూ కబ్జా విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు. ములుగు జిల్లాలో మావోలకు షాక్, పోలీసుల అదుపులో 20 మంది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్ పై విచారణ చేపట్టిన సిట్ తన రిపోర్టులో పలు విషయాలను ప్రస్తావించింది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు ఈ స్కామ్ చేసినట్టుగా సిట్ పేర్కొంది. అలాగే వీరంతా రాజశేఖర్ రెడ్డి ఆఫీసులో సమావేశమయ్యేవారని, ఈ సమావేశంలో వీరితో పాటు మిథున్ రెడ్డి, సాయిరెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి కూడా పాల్గొనేవారని క్లారిటీ ఇచ్చారు. లిక్కర్ నెట్వర్క్ ద్వారా వచ్చిన కమిషన్ మొత్తాన్ని రాజశేఖర్ రెడ్డి మేనేజ్ చేసేవాడన్న సిట్, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈ లిక్కర్ సిండికేట్ లో కీలక మెంబర్స్ గా పేర్కొంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు తల్లి దీవెన పథకం అమలు చేస్తామన్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దేశాన్ని కాపాడే జవాన్ కు మాజీ మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. దేశ సరిహద్దుల్లో పోరాడుతూ ఉంటే సొంత ఊరిలో తన భూమి కబ్జా చేశారని జవాన్ ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలి అంటూ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే సమస్యకు పరిష్కారాన్ని వెతికారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి జవాన్ సమస్యను పరిష్కరించాలన్నారు. జవాన్ కు తగు న్యాయం చేయాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను. ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్ మన అమ్మ నాన్నని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మేము ఆదుకోగలరని ఆ యొక్క మనవి. జై హింద్. ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ దెబ్బకు చెల్లాచెదురవుతున్న మావోయిస్టులను పోలీసులు వెంటాడుతున్నారు. వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు 20 మంది మావోలను అరెస్ట్ చేశారు. వాహనాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 3 5.56 mm ఇన్సాస్, 4 SLR, 16 గ్రెనేడ్స్ తో పాటు నగదును సీజ్ చేశారు. ఊరు కన్నా ఊరు విన్నా మన ఊరికి తిరిగి రండి అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. దీంట్లో మీకు తెలుసు చాలామంది ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ చూసుకొని అట్రాక్ట్ అయ్యి ముందుకొచ్చి సరెండర్ అవుతున్నారు. జనవరి 2025 నుంచి కూడా ములుగు జిల్లాలో ఇప్పటివరకు 52 మెంబర్స్ సరెండర్ అయ్యారు. దీంట్లో భాగంగానే ఈరోజు కూడా సరెండర్ పాలసీకి అట్రాక్ట్ అయ్యి వయలెన్స్ని నచ్చకుండా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలని నక్సలిజం మార్గాన్ని వదిలేసి ఈరోజు 8 మెంబర్స్
సరెండర్ అవ్వడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. భైంసా మండలం మహాగాం గ్రామంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్ ముదోల్ నేత డాక్టర్ కిరణ్ కొమ్రవర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇప్పటి వరకు మహాగాం గ్రామంలో ఒక్క గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. అకాల వర్షాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న బెంగ రైతన్నలను వెంటాడుతోందన్నారు. తక్షణమే వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిమిషం లేట్ కాకుండా ఎప్పటిదప్పుడు కొనుక్కొని ఎప్పటిదప్పుడు ఇచ్చారు కదా సార్ ఉన్నప్పుడు చల్లగా ఉన్నాము. ఇప్పుడు మనం సార్ని కాదనుకున్నాము, ఇట్లా ఎండలు ఉండి ఇక ఈడనేమో మన ఇద్దరిది కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అయిపోయినాయి. ఈడ అన్నదమ్ములు ఎదురెదురు గడప. వర్షం స్టార్ట్ అయిన తర్వాత అన్ని కేంద్రాలకు అనుకుంటూ పోతున్నాం. అంటే ఈడ పడుతున్నది వర్షం, ఈడ ధాన్యం ఖరాబ్ అవుతున్నది అని చెప్పేసి అనుకున్నాం. వడ్ల కొనుగోలు వెంటనే వరి రైతులని. ఏషియాలోనే అతి పెద్దదైన ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి మిగిలిన మార్కెట్ యార్డులకు దిక్సూచిగా నిలపాలని ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. యార్డులో అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 3 పార్టీల కలయికతో బలమైన మార్కెట్ యార్డు కమిటీని నియమించడం జరిగిందన్నారు. అలాగే ఈ కమిటీ ఆధ్వర్యంలో యార్డు కూడా అంతే బలోపేతం కావాలని సూచించారు. ఏలూరు మార్కెట్ యార్డులో జరిగిన ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి ఇతర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మరి ఈరోజు ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా మరి మామిళ్లపల్లి పార్థసారథి గారు, అలాగే వైస్ చైర్మన్గా బీజేపీకి సంబంధించిన వాణిశ్రీ గారు, అలాగే మిగతా డైరెక్టర్లు అందరూ కూడా అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఒక విజయోత్సవ ర్యాలీ కింద జరిగింది. ఏదైతే మరి నామినేటింగ్ పదవులు అయినప్పటికీ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కామన్ మన్ ఎవరైతే ఉన్నారో మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన పార్థసారథి గారికి ఇచ్చినందుకు వారు కూడా అందరూ కూడా అభినందనలు తెలుపుతూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఈరోజు ఈ సభను విజయవంతం చేసిన కూటమి నాయకులకు, హమాలీ వర్కర్స్కు, మార్కెట్ యార్డ్ వ్యాపారస్తులకు అందరికీ ధన్యవాదాలు. ఏలూరు మార్కెట్ యార్డు చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఎమ్మెల్యే గారు తో అన్ని విషయాలు చెప్పి ఆయన సహాయ సహకారాలు తీసుకుని ఇవన్నీ ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. అలాగా జంబో షెడ్ ఒకటి పెండింగ్లో ఉంది. అది కూడా నిధులయ్యి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి అది కూడా నా హయాంలో పూర్తి చేయడానికి నేను మ్యాక్సిమం చేస్తాననేది సవినయంగా మనవి చేసుకుంటున్నాను. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పలు అంశాలపై సమీక్ష జరుగుతోంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మేయర్ విజయలక్ష్మి, పలు విభాగాలకు చెందిన అధికారులు ప్రజా సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులు, పారిశుద్ధ్య వ్యవస్థ, ఇంజనీరింగ్ నిర్వహణ, వీధి దీపాలపై పలు సూచనలు తీసుకుంటున్నారు. అలాగే భారీ వర్షాల కారణంగా మునిగే అవకాశమున్న లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై సమీక్ష జరుపుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణ తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు విజిలెన్స్ విచారణ ఇప్పటికే పూర్తి కావడంతో పాటు ఎన్ఎస్డీఏ అధికారులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల నిర్మాణంపై అధ్యయనం చేసిన రిపోర్ట్ కూడా సిద్ధం చేశారు. తాజాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ పూర్తయినట్టు కూడా సమాచారం అందుతోంది. వచ్చే వారం సుమారు 400 పేజీల రిపోర్టును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించనుంది. మరోవైపు ఈ తాజా పరిణామాలు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మెట్రో రైలు నిర్వహణ భారంగా మారటం వల్లే ఛార్జీలు పెంచక తప్పటం లేదని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. గత కొంతకాలంగా ఛార్జీలకు నిర్వహణ వ్యయానికి మధ్య వ్యత్యాసం భారీగా ఉన్నప్పటికీ కొనసాగిస్తూ వచ్చామని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని తెలిపింది. దీంతో కనీస ధర 12 రూపాయలు, గరిష్ట ధర 75 రూపాయలుగా మారింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వ్యాపార ప్రాంతాల రహదారుల సుందరీకరణకు 78 కోట్ల రూపాయలు మంజూరైనట్టు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. వ్యాపారస్తులతో కలిసి మార్కెట్ చౌరస్తా వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ రోడ్, శ్రీనివాస్ టాకీస్ రోడ్, వాటర్ ట్యాంక్స్, వెంకటేశ్వర టాకీస్, అలాగే శ్రీ విశ్వనాథ ఆలయం, కాలేజ్ రోడ్లలో సుందరీకరణకు సంబంధించి శ్రీకారం చేయబోతున్నట్టుగా తెలిపారు. రహదారుల విస్తరణ, భూగర్భ, మురికి కాలువలు, ఫుట్పాత్ నిర్మాణ పనులను
జూన్ మాసంలో ప్రారంభించబోతున్నట్టుగా తెలిపారు. ఆలయం, దుకాణాల సముదాయంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను సైతం తొలగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రుణశేషం, శత్రుశేషం అసలే ఉంచుకోవాలని చెప్పిన మళ్ళొక్కసారి రీటైల్ చేసుకుని ఖచ్చితంగా సెటిల్ చేస్తారు. ఏది ఇష్టపడాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు బాధలు మాకు తెలుసు, మా కార్యకర్తలు కూడా బాధ తెలుసు, నేను కూడా బాధలు మాకు తెలుసు. ఎవరైనా అనుకుంటే నేను తగ్గుడు ఎక్కడే ఉండదు. ఎక్కడ బరాబర్ అంటే లక్ష్యం పని, నా లక్ష్యం ప్రజలకు చెప్పింది చేయడం, అది చేసుకుంటూ పోతా. ప్లస్ ఇది కూడా విడిచిపెట్టేది లేదు. ఎవరైనా మిగిలిపోతే వాళ్ళు కూడా చదువుకోమని చెప్పని ఖచ్చితంగా లెక్కలు చూస్తారు. మిగిలింది రుణమాఫీ గురించి జరుగుతాను. ఈ నాయకులందరినీ ఛాలెంజ్ చేస్తారు, రమ్మని చెప్పండి. ఒక 5 ఊళ్ళో 10 చెప్పని నేను వస్తాను అక్కడికి. 100 మంది ఉంటే 80 నుంచి 87 మందికి రుణమాఫీ అయిపోయింది. 14 నుంచి 17 మంది మిగిలిండ్రు. దాంట్లో మేము కమిటీ చేసింది 2 లక్షలు మాత్రమే. మా అగ్రికల్చర్ శాఖ మంత్రులు సరే ఆయన కొంచెం పెద్దగుండ చేసుకొని భార్యాభర్తలు ఇంటి మీద 5 లక్షలు ఉంటే మీరు మీదే కట్టుకొని ఇస్తారని చెప్పారు. అటువంటి పెండింగ్ ఉన్నాయి. ఒక 6-7 ఉంది. ఒక 4-5 అయితే ఫ్రాడే, ఇంకొక 4-5 టెక్నికల్ రీజన్తో పెండింగ్ చెప్తే రుణమాఫీ కాలేదు వెళ్ళి అవసరం లేదు. నువ్వు 10 ఏళ్ళలో చేయలేదు, మేము కరెక్ట్ గెలిచిన సంవత్సరాల లోపల చేసినాం. రండి, మీరు చర్చకు రండి. అట్టి రోడ్డు మీద కూర్చుని 10 మంది చేసుకొని చేసినంత మాత్రం కాదు. మీ వడ్ల లెక్కలు తీస్తా, రుణమాఫీ తీస్తా, గ్యాస్ లెక్కలు తీస్తా, కరెంట్ లెక్కలు తీస్తా, ప్రాజెక్టు లెక్కలు అయితే ఉండనే ఉన్నాయి. ఇవన్నీ తీస్తాం సిద్ధంగా ఉన్నా. మేమేం చేసినాం, మీరేం చేసినాం కానీ సిద్ధంగా ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ పుష్పాండ మీరు ఎక్కడ విన్నారా, అది కూడా వచ్చింది. నల్గొండ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల చెకింగ్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ కార్డుతో పాటుగా నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలను సీజ్ చేశారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు పెండింగ్ చలాన్లను వసూలు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు జైలుకే వెళ్లాల్సి వస్తుంది అంటున్న పోలీసు అధికారితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో పోలీసింగ్ ప్రత్యేకంగా కూడా తన పనితనం చూపిస్తోంది. ఇక ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు మరి కూడా బైపాస్లో వాహనాల చెకింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వాహనాలలో ఎక్కువగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా, ఆర్సీ పేపర్లు, ఇన్సూరెన్సులు లేకుండా కూడా అత్యధికంగా వాహనాలు వస్తుండడంతో కూడా ప్రతిరోజు పోలీసింగ్లో ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు ఇక వారికి అవేర్నెస్ కల్పించడమే కాకుండా ముఖ్యంగా ఏ అంశాల మీద వారికి ఖచ్చితంగా అవేర్నెస్ కల్పిస్తూ చాలాన్లు వేయడము, అదేవిధంగా పాత ఫైన్లన్నింటినీ కూడా క్లియర్ చేయించే దిశగా పోలీసులు అయితే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఇక మనతో పాటు పోలీస్ ఆఫీసర్ ట్రాఫిక్ సిఐ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇక నల్గొండ ట్రాఫిక్లో ప్రస్తుతం ఇక ఎలాంటి సమస్యలు వెహికల్ దారుల నుంచి వస్తూ ఉన్నాయి, ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ సంబంధించి? నా పేరు మహాలక్ష్మయ్య. నేను ఇన్స్పెక్టర్ ట్రాఫిక్గా నల్గొండగా 2 నెలలు అవుతుంది ఛార్జ్ తీసుకొని. ఈ 2 నెలల కాలంలో నేను గమనించినది మా జిల్లా ఎస్పీ గారు చరచంద్ర పవార్ గారు మరియు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ గారు శివరామ్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతిసారి వెహికలర్కి వాళ్ళ వెహికల్ మూవ్మెంట్ని, ట్రాఫిక్ రెగ్యులేషన్కి ప్రతిసారి మనం చర్యలు తీసుకొని ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ కాకుండా, ఎక్కడ కూడా వెహికల్ సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా, అన్ని రిజిస్ట్రేషన్ ఉండేటట్టు, ఫేక్ డాక్యుమెంట్స్ లేకుండా, థెఫ్ట్ వెహికల్స్ లేకుండా, దొంగ బైకులు కానీ అలాంటివి జరగకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వెహికల్ చెకింగ్ థరోగా ప్రతిరోజు చేస్తున్నాం. ప్రతిరోజు వెహికల్ చెకింగ్ ఉంటుంది. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా మనకు ఇప్పటివరకు 5గురికి జైలు కూడా వేయటం జరిగింది. మనకు ఇంతకుముందు ఓన్లీ ఫైన్ కట్టడమే జరుగుతుండే, ఇప్పుడు జైలు కూడా వేస్తున్నారు. ఆ విధంగా కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కంట్రోల్ అవుతున్నారు. ఇప్పుడు స్పీడ్ గన్స్ ద్వారా మీరు స్పీడ్ లిమిట్కు కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేశారు. ఆ స్పీడ్ గన్స్ ద్వారా ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఇక్కడ వాహనాలు ప్రయాణించవచ్చు, ఒకవేళ అంతకు మించి కనుక ప్రయాణిస్తే ఈ నల్గొండ టౌన్ పరిధిలో ఫైన్ ఎంతెంత వేస్తున్నారు? సో స్పీడ్ గన్కి దాదాపు లిమిట్ అనేది 80 km/h మించితే అది మనం హైవేలో యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియాలోనే వేస్తున్నాం. మనం లెప్రసీ కాలనీ ఏరియా, నెక్స్ట్ సాక్షి ఆఫీస్ దగ్గర, పానగల్ బైపాస్ దగ్గర మనం కొన్ని పాయింట్లలో హైవే మాత్రమే మనం స్పీడ్ గన్ని ఇంపోజ్ చేస్తున్నాము లోకల్గా. అది కూడా 100 km/h దాటిన వెహికల్స్కి
మేము ఛానల్ జనరేట్ చేస్తూ ఉంటున్నాం. ఫైనల్గా చెప్పండి, నల్గొండ పట్టణ ప్రజలకు మీరేం పిలుపునిస్తారు? వాహనాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు, ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ అమల్లో ఉన్నాయి, వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? నల్లగొండ పట్టణ ప్రజలకి నా యొక్క విజ్ఞప్తి, ఎక్కువగా గమనించిన విషయాలంటే రాంగ్ రూట్ వస్తున్నారు జంక్షన్ల దగ్గర. అది మనకి డేంజరస్ డ్రైవింగ్ అవుతుంది. యాక్సిడెంట్స్ జరిగితే మన ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి రాంగ్ రూట్ని అవాయిడ్ చేయడం మంచిది జంక్షన్స్ దగ్గర. నెక్స్ట్ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా యూజ్ చేయకుండా పక్కకు ఆగి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే మంచిది. ఇంకోటి బోర్డరింగ్ లైన్ ఉంటుంది మనకు, వైట్ లైన్. బోర్డర్ లైనింగ్లో పక్క క్యారేజ్ వే అంటాం దానికి, రోడ్డుకి. ఆ క్యారేజ్ వేలో వెళ్ళి మనం సేఫ్గా సెల్ ఫోన్ మాట్లాడినా కానీ ఆపుకొని చేస్తే అయిపోద్ది. వెహికల్ని కూడా ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్యారేజ్ వేలో వెహికల్ని పార్కింగ్ చేసుకొని షాపింగ్ చేసుకుంటామో రావటం అలాంటివి చేస్తే ట్రాఫిక్ రెగ్యులేషన్ అవుతుంది. వేరే వాళ్ళకి కూడా వేరే అదర్ కమ్యూటర్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఈ రోడ్ సైడ్ రాసే రోడ్డు మీద కాకుండా ఫుట్పాత్ని యూజ్ చేసి ఫుట్పాత్ని వాడడం చాలా మంచిది. నెక్స్ట్ కొంతమంది షాపులు వాళ్ళు కూడా ఫుట్పాత్ని కొంతమంది చేస్తున్నాము. అవి కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాము. త్వరలో అది కూడా ఫుట్పాత్ క్లియర్ అయ్యేటట్టు మనకి పెడెస్ట్రియన్ నడిచే విధంగానే ఉండే విధంగా ఫుట్పాత్ ఏర్పాటు చేసుకుంటున్నాము. పై అధికారుల సూచనల మీదకి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తాం. నల్గొండ జిల్లాలో ట్రాఫిక్ పోలీస్ తనదైన మార్కు వేస్తూ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క వాహనానికి డ్రైవింగ్ లైసెన్స్తో పాటు నెంబర్ ప్లేటు, ఆర్సీ, ఇన్సూరెన్సు, మరొక 4 వీలర్స్కి అన్నిటికి కూడా ఖచ్చితంగా ఇక ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఉంటేనే వాళ్ళు ఇక్కడి నుంచి పంపించే పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు నల్గొండలో 4 చోట్ల ఇటు స్పీడ్ గన్స్తో పాటు వెహికల్ చెకింగ్స్, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్స్, ఇక ఇటు గాంజా లాంటి అక్రమ మారక ద్రవ్యాల సరఫరాకు సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్లు కొనసాగిస్తూ కూడా పోలీసింగ్ ఖచ్చితంగా ఇక ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే దిశగా అయితే చర్యలు చేపట్టింది. ఇక యూత్ ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, సొంత వాహనం కలిగి లేకుండా రోడ్లపైకి రావద్దని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక మరొక వైపుకు ఖచ్చితంగా మైనర్లు ఎవరైనా బండి తోలి కనుక పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కు కూడా శిక్ష పడే విధంగా చట్టాలు ఉన్నాయి. కాబట్టి అంత అవేర్నెస్ కలిగి ఖచ్చితంగా వెహికల్ని రోడ్డుపై డ్రైవ్ చేయాలని చెప్పి, నెగ్లిజెన్సీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించినటువంటి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ మాజీ మంత్రి, ఎమ్మెల్యే, రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులోని పాటూరు రోడ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా కార్యాలయంలోని స్వర్గీయ వైఎస్ఆర్, వీర జవాన్ మురళీనాయక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన మురళీనాయక్ కుటుంబానికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని ఆయన కోరారు. తెలుగుదేశం గవర్నమెంట్ 50 లక్షల రూపాయలతో సరిపెట్టిందన్నారు. మోదీ, అమిత్ షా ప్రజా ఆదరణ కలిగిన నాయకులు, మాట మీద నిలబడే వ్యక్తులు అని అన్నారు. మరలా చెప్తున్నాను, రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకు. వాళ్ళు గాని అవకాశం ఇస్తే, మోడీ గారు గాని అమిత్ షా గారు గాని అవకాశం ఇస్తే మనం అలయన్స్ లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు. ఒంటరి పోరాటం చేస్తున్నాం, మీకు ప్రజా బలం ఉంది. 24లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా 40% ఓట్లు మనకు వచ్చాయి, వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఈ 40% ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. మనం ఒంటరిగా పోవడం కాదు, ఎవరో ఒకరు తోడు ఉండాలి. మనకు నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు. కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు, వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు. మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రతి ఒక్క నాయకుడు ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారని అన్నారు. కొత్త నీరొచ్చి పాత నీటిని కొట్టేసినట్టుగా కొత్త నాయకులు వచ్చి పాత నాయకులను పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకుల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఖమ్మం సిటీ కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేసిన, పార్టీ కార్యక్రమాలను తన భుజస్కంధాలపై వేసుకుని పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జావేద్ తో మా ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాత కాంగ్రెస్ నాయకులు పడ్డ కృషి అంతా ఇంత కాదు. సో కొత్త నీరు వచ్చి పాత నీరు వెళ్ళిపోయిన అన్న చందంగా మారింది పాత కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం వాళ్ళ పదవులు సైతం
త్యాగం చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో అదే కోవకు చెందిన నాయకులు ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని పూర్తిగా ఖమ్మం జిల్లాలో బాధ్యతలన్నీ కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు ఖమ్మం జిల్లాకు ఎనలేని సేవ చేసినటువంటి నాయకుడు మహమ్మద్ జావేద్. సో ప్రస్తుతం మహమ్మద్ జావేద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా జావేద్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ నమస్తే. సార్ చెప్పండి, పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం మీ కళ అని చెప్పేసి గతంలో కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అలాగే మీరు చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు కూడా కేటాయించింది. సో కొత్త నాయకులు వచ్చేసి పాత నాయకులను తొక్కేస్తున్నారు, పాత నాయకుల మాట ఎక్కడ కూడా నడవట్లేదని కూడా కాంగ్రెస్ లో కొంత అగమ్య గోచరమైన వాతావరణం కనబడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పాత నాయకులకు ఎటువంటి సముచిత స్థానం కల్పిస్తుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావటం అనేది నా ఒక్కడి కల కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో మంది ఆలోచన చేసి అదే రకంగా ఆనాడు ఉన్నటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో, కేసీఆర్ పాలన, కమిషన్ల పాలన ఏదైతే ఉందో, దాని నుంచి ప్రజాపాలన కావాలని చెప్పేసి భట్టి విక్రమార్క గారు ఏదైతే పిప్పిరి నుంచి ఖమ్మం పాదయాత్ర చేయటం, రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయటము, రచ్చబండ కార్యక్రమం ద్వారా రైతులకు ఏం చేస్తామో చెప్పడము, అదే రకంగా యూత్ డిక్లరేషన్ ద్వారా యువతకు ఏం చేస్తామో, యువ వికాసం లాంటి పథకాలు చేస్తామని చెప్పేసి చెప్పడము, ఆనాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అనేక మంది కృషితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలన సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి ఏదైతే ప్రజలు నిర్ణయం చేశారో దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. కాకపోతే మాకున్నటువంటి పదవుల వల్ల మేము ముందుండాల్సి వచ్చింది. నాయకత్వం వహించాం. ఆ రోజు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విధులన్నీ నిర్వర్తించాం. అంటే సార్ ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మహమ్మద్ జావేద్ స్థానం ఏంటి? రాబోయే రోజుల్లో మహమ్మద్ జావేద్కు ఎలాంటి పదవులు అందబోతున్నాయో ఏదైనా క్లారిటీ ఏమైనా ఉందా? ఒకటేంటంటే పార్టీ ఒక అవకాశం నాకు కల్పించింది కాబట్టి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ అధ్యక్ష పదవిని పెట్టి ఇక్కడ 60 డివిజన్లలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులైనా, 60 డివిజన్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులైనా, అదే రకంగా ఆనాడు ఉన్నటువంటి అనేక ఉద్యమాల ద్వారా అనేక మంది ప్రజల్ని కలవటము, పాదయాత్రలు చేయటము, హాస్య జోడో కార్యక్రమం చేయటం, భారత్ జోడో యాత్ర చేయటము, ఈ రకంగా రచ్చబండ కార్యక్రమం చేయటము, ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేశాం కాబట్టి ప్రజల హృదయాల్లో ఖచ్చితంగా జావేద్ అంటే ఏంటనే విషయం వాళ్ళందరికీ తెలుసు. ఇంకా కొత్తగా పార్టీ చేయవలసిందో, ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు ఏదో చేయవలసిందో ఏం అవసరం లేదు. వాళ్ళందరికీ తెలుసు. రాబోయే రోజులు ఖచ్చితంగా వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా వాళ్ళే సమాధానం చెప్తారు. రాబోయే రోజుల్లో ఆ గౌరవం కూడా ఖచ్చితంగా దక్కుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అంటే పార్టీ క్యాడర్ నుంచి మహమ్మద్ జావేద్ ఏం ఆశిస్తున్నాడు ప్రధానంగా? ఇంతకంటే ప్రేమ ఏం కావాలి? పార్టీ క్యాడర్ ఇచ్చేటటువంటి, పార్టీ నాయకులు ఇచ్చేటటువంటి ప్రేమ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇప్పుడున్నటువంటి మంత్రులందరూ కూడా జావేద్ని గుర్తుపడతారు. అలాగే పిసిసి అధ్యక్షుడి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ నాయకుడు కూడా జావేద్ అంటే గుర్తుపడతారు. ఇంకా అంతకంటే ప్రేమ నాకు గొప్పగా ఏం అవసరం లేదని చెప్పేసి అనిపిస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇదే రకంగా ఆనాడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పిలిపించారో, ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి ఏదైతే అన్నాడు, ఆ లక్ష్యం దిశగా పనిచేస్తాం. ఇప్పుడు రాబోయే 3.5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం కులగణన చేయటము, ఎస్సీ వర్గీకరణ మీద పనిచేయటము, రైజింగ్ 1 తెలంగాణ, ఈరోజు తెలంగాణ ఒక మోడల్గా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూడటము, అదే రకంగా ఈ కులగణన ఏదైతే జరిగిందో అదే రకంగా దేశంలో కూడా చేయాలని చెప్పేసి ప్రధానమంత్రిని మోడీని, బీజేపీ పార్టీని కోరటం జరిగింది. ఈ అంతా జరిగేటటువంటి క్రమంలో ఆ రోజు ఏదైతే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి నాయకులు ఎంతో మంది బలిదానాలు చేసినటువంటి పార్టీ ఇది.
అదే రకంగా ఇవాళ మన రాజ్యాంగ రక్షణ కోసం, పరిరక్షణ కోసం అయితే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు ఇప్పుడు చేపడతా ఉన్నాము. వాటిని ఖచ్చితంగా విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదే రకంగా ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించేటట్టుగా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటేనే రేపు భవిష్యత్తు బాగుంటుంది. పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా తమ భుజస్కంధాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఇప్పుడు మేము నిరంతర శ్రామికుల్లాగా పనిచేస్తానని చెప్పేసి కూడా జావేద్ గారు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ పాత కాంగ్రెస్ నాయకుల్ని గుర్తించి వారికి ఒక సముచిత స్థానాన్ని కల్పించాలంటూ కూడా పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంది. సో ఇది కెమెరా పర్సన్ హరిప్రసాద్ తో రిపోర్టర్ దేవేందర్, మెగానెన్ టీవీ, ఖమ్మం నుంచి. తెలంగాణలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. రబీ సీజన్లో ప్రభుత్వం ఇస్తామన్న పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా కోసం 13 లక్షల మంది రైతన్నలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఖజానా లోటు బడ్జెట్లో ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని కోరుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రైతులతో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకం లక్షల మంది రైతులలో ఆశలు నింపుతున్నప్పటికి కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదలై పడ్డాయి వాళ్ళ అకౌంట్లో. తర్వాత 4 నుంచి 10 ఎకరాల వరకు ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి రైతులంతా కూడా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. కాలం నెత్తి మీదకి వచ్చి వ్యవసాయ పనులు స్టార్ట్ చేసేందుకు ఖరీఫ్లో ఇప్పటికే పొలాలలో రైతులు కూడా వారి పనుల్లో నిమగ్నమైన పరిస్థితి. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఇంకా రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో అయితే కొంత నైరాశ్యం నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఇప్పటి వరకు వ్యవసాయం చేస్తూ వస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా పేరుతోటి 15,000 వేస్తున్నారు. ఏమైనా పడ్డాయా ఇప్పటి వరకు? ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి? 3 ఎకరాల 16 గుంటల వరకు నాకు పడ్డాయి. తర్వాత మా కొడుకు 5 ఎకరాలన్నర ఉంది, ఇంతవరకు పడలే. అంతే జనాలు చెప్పే వార్త ఏంటంటే 4 వరకు పడ్డాయి, మిగతా వాళ్ళకు పడలేదన్నారు. మండలానికి ఒక ఊరికేమో అన్ని పూర్తిగా వేసిండు, ఎంత భూమి ఉన్నా. కతిమ గ్రామాలకి వేయలే. కాబట్టి అందరికీ రైతులకు వేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, మన ఖర్చులు వెళ్తాయి, పెట్టుబడి ఖర్చులు వెళ్తాయి, అన్ని విధాలు బాగుంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మీకు జనవరి 26, 2025 నాడు అందరికి వేస్తా అని చెప్పిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పడలేదా మీకు? ఒకసారి పడిందా, 2 సార్లు? ఒకటేసారి పడింది. జనవరి 26 నుంచి 3 ఎకరాలన్నరకే పడ్డాయి, మిగతా పైసలు పడలే. అంటే మిగతా ఎక్కువ, మా కొడుకు ఎక్కువ పడలే. రైతు ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కదా, ఆల్రెడీ ఇప్పటి వరకు 2 సార్లు 3 సార్లు కూడా రైతు భరోసా నిధులు వేసినాం అంటున్నారు. మీరు ఒకసారి పడ్డా అంటున్నారు. రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకసారి వేసింది 10,000, ఎకరానికి 10,000 చొప్పున 5,000 కాడికి ఒకసారి వేసింది పూర్తి భూమికి. తర్వాత మధ్యన ఏనేలే, మధ్య ఒక కాలం పోయింది. ఈ రెండో కాలాన్ని మొన్న 4 ఎకరాల వరకు వేసి మిగతా ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి వేయలే. అప్పుడే మీరు రైతులంతా కూడా వ్యవసాయ భూముల్లోకి వచ్చారు. సీజన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఒకవేళ రైతు భరోసా నిధులు ఎప్పటి వరకు పడితే మీకు ఉపయోగపడుతుంది? జూన్లో వరి నారులు పోస్తారు, పెట్టుబడులు స్టార్ట్ అవుతాయి. జూన్ చివరి నాటికి వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, లేకుంటే ఇబ్బంది పడతారు. మీరు చెప్పండి, అసలు ఎంత భూమి ఉంది మీకు? రైతు భరోసా నిధులు పడ్డాయా మీకు? 5 గుంటలు ఉంది, ఇంతవరకు ఇంకా మాకు పడలేదు. అప్పుడు ఒకసారి పడ్డాయి ఫస్ట్లో, అది 5,000 పడ్డాయి. ఇక మళ్ళీ పడలేదు. ఇప్పుడు పడతాయి అంటారు, ఇంక ఇంతవరకు రాలేదు. ఇంకా 4 ఎకరాలు 5 గుంటలు ఉంది నా పాలకు, అది ఇంతవరకు పడలేదు. వస్తాయి వేస్తాం అంటారు, వేస్తలేదు. మీరు చెప్పండి, మీకు ఎంత పొలం ఉంది ఇప్పటి వరకు? రైతు భరోసా ఉంది. రైతు భరోసా ఒకసారి రేవంత్ రెడ్డి వచ్చాక ఒకసారి పడ్డది, 2వ సారి వల్ల ఇది 3వ సారి కూడా అసలు పడలేదు. మేము రైతు భరోసా వరకు ఎదురు చూస్తున్నాం, కానీ పడేటట్లు లేవు. అది ఇప్పుడు 2వ సీజన్ పోయింది, ఇది 3వ సీజను. ఇప్పటి వరకైనా భర్తయాన్ని ఎదురు చూస్తున్నాం, కానీ అది ఆ మాటలు చెప్పడే కానీ భరోసా అయితే వేస్తున్నాడు. ఇది రైతుల స్పందన. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పేరుతో ఒక్కసారి మాత్రం రైతు బంధు నిధులు ఇచ్చారు. తర్వాత జనవరి 2025, 26వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 6 నెలల కాల పరిధిలో కూడా ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ అయ్యాయి రైతుల ఖాతాల్లో. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు వేస్తామని చెప్తూ ఇప్పటికే పలు దఫాలుగా 4 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా వేసింది. అయితే 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు వరకు మే ఎండింగ్ చివరి నాటికి వేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం, మరొక వైపుకు ఆర్థిక శాఖకు నిధులు రెడీ చేసుకోవాల్సిందిగా కూడా
చెప్పడంతో కూడా రైతుల్లో ఇప్పటి వరకు నెలకొన్నటువంటి నైరాశ్యం కొంతమేర తగ్గి ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక మరి కొద్ది రోజుల్లో అంటే ఇప్పుడు మే మధ్యలో ఉన్నాం ప్రజెంట్, తర్వాత జూన్ వరకు మొదటి వారం వరకల్లా ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయ్యి రోహిన్ కార్తెలో రైతులంతా కూడా తమ పంట పొలాల్లో పొలం సాగు చేసుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రైతు భరోసా నిధులు ఆ రైతులకు ఇస్తేనే పంటకు పెట్టుబడి సాయంగా అవసరం వస్తుందని చెప్పి రైతులు అయితే అంటున్నారు. ఇక ఇప్పటి వరకు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు తాజాగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం 13 లక్షల మంది రైతులు 4,000 కోట్ల రూపాయల నిధుల అవసరంతో అయితే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే ఇక ఆర్థిక శాఖ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలను కూడా వెంటనే సమీక్షించుకొని అత్యధిక సమయం కూడా దానికోసం కేటాయించి కూడా వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తే కనుక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలోపేతంగా ఉన్నటువంటి రైతులకు సహాయం అందితే ఖచ్చితంగా పంటలు మంచిగా పండి అనంతరం రాష్ట్రానికి కూడా అభివృద్ధిలో తోడ్పాటు అందించేందుకు రైతులంతా కూడా సిద్ధంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించి రైతు భరోసా నిధులు వెంటనే ఇవ్వాలని చెప్పి రైతులైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం రైతు భరోసాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ నల్గొండ జిల్లా నుంచి. ఇరు తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతున్న శ్రీశైలం డ్యాం ప్రస్తుతం పూర్తి నిర్లక్ష్యానికి గురవుతోంది. 2009 భారీ వరదల కారణంగా ప్లంజ్ పూల్ వద్ద 180 మీటర్ల పొడవు 120 అడుగుల మేర భారీ గొయ్యి పడింది. అయితే అప్పటి నుంచి మరమ్మతులు అలానే నిలిచిపోయాయి. దీనిపైన అధికారుల నిర్లక్ష్యంపైన పలువురు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే కీలకమైన మరమ్మతులు చేపట్టకపోవటం వల్ల శ్రీశైలం డ్యాం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక్క శ్రీశైలం డ్యామ్కే చెందుతుంది అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. 1998 అలాగే 2009 సంవత్సరంలో భారీగా వరద నీరు వచ్చి శ్రీశైల డ్యామ్ జలాశయంలో 24 లక్షల క్యూసెక్ల నీరు శ్రీశైల జలాశయానికి చేరితే అక్కడ నుంచి ఈ డ్యాముకున్న 12 క్రస్ట్ గేట్లకు సంబంధించి ఒక్కొక్క క్రస్ట్ గేటు 55 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవుతో ఉన్న ఈ క్రస్ట్ గేట్ల నిండగా ఈ యొక్క భారీ వరద నీరు కిందకు ఒకేసారి వదలడంతో కింద జాలువారుతూ ఏకదమ్మున ఈ దూకిన ఈ యొక్క భారీ వరద మూలంగా ఇక్కడ ప్లంజిపూలు ఆ ఏరియా అంతా కూడా భారీ గొయ్యి ఏర్పడి డ్యామ్ యొక్క భద్రతకే ఆ పునాది భద్రతకే ఇక్కడ పెను ముప్పుగా తయారైంది. అయితే 2009 తర్వాత ఎటువంటి అధికారులు కానీ ఈ యొక్క నాయకులు కానీ ఇక్కడ దీన్ని అంటే ఇంపార్టెన్స్ ఇవ్వని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళి మరమ్మతులు చేయాలంటే ముఖ్యంగా అక్కడ మనము అప్రోచ్ రోడ్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో అప్రోచ్ రోడ్ ఉంది. కింద చూస్తున్నది మన పవర్ హౌస్. ఆ పవర్ హౌస్ పైన ప్రొడక్షన్గా పెట్టిన ఆ దిమ్మల నుంచి మనము ఈ రోడ్డు అప్రోచ్ రోడ్డు మనం రావాల్సి ఉంటుంది. ఈ అప్రోచ్ రోడ్ నుంచి కిందకి రావాలంటే ఖచ్చితంగా సేఫ్టీ వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు ఆ యొక్క 3-4 వరుసల ఈ సేఫ్టీ వాల్స్ మొత్తంగా రోడ్డు మొత్తం ధ్వంసమైన పరిస్థితి ఉంది. కేవలం ఆ యొక్క వరద మూలంగా ఈ నీటి బిందువులు పెద్ద ఎత్తున రావడము, ఆ కొండ చెరి అంతా తడిచిపోవడము, కొండలు జారిపోయి పెద్ద పెద్ద బండరాలు వచ్చి ఈ యొక్క డ్యాంలో పడిపోయాయి. అయితే ముఖ్యంగా ఆ రోడ్డు వేసుకుంటే కానీ ఆ సేఫ్టీ వాళ్ళు వేసుకుంటే కానీ కిందకి రాని పరిస్థితి. ఆ రోడ్లను దాటుకొని మనం చూడొచ్చు ఇక్కడ యాప్రాన్ ఉంది. దేవుని మన డ్యామ్ ఎదురుగా ఉన్న ఈ యొక్క డ్యామ్ ఎదురుగా ఉన్న ఈ ప్లంజిపూలు ముందు భాగాన ప్రొటెక్షన్గా ఉంటుంది. ఆ యొక్క బేసిన్ ఉంది. ఆ బేసిన్ వాటర్ బేసిన్ ఎదురుగా ఉన్నదని యాప్రాన్ అంటారు. ఆ యాప్రాన్ దాటిన తర్వాత ప్రొటెక్షన్కి సంబంధించి అక్కడ సిలిండర్లు వేశారు. మొత్తం 62 సిలిండర్లు ఉంటాయి. అంటే ఆ సిలిండర్ లోపల కాంక్రీట్ నింపి ఇక డ్యాము పునాదికి ఎటువంటి ఆటంకం కలగకుండా భద్రత ఏర్పడడం కోసం ఆ సిలిండర్లను మనం ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సిలిండర్లో కూడాను మొత్తం 20 సిలిండర్లు భయంకరంగా డ్యామేజ్ అయిపోయినాయి. అంతేకాకుండా 1 నుంచి 36 సిలిండర్లు పూర్తిగా ఈ ధ్వంసమైనట్టుగా ఇక NDSA సంబంధించిన ఆ యొక్క కమిటీ, నేషనల్ కమిటీ ఇక్కడ ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. ఇప్పటికే గోవా నుంచి అండర్ గ్రౌండ్ సంబంధించిన వీడియోగ్రఫీ చేశారు. అదేవిధంగా గోవా సంబంధించిన ఓషనోగ్రఫీ కమిటీ వచ్చింది. అలాగే మెకానిక్ సంబంధించిన
కమిటీ వచ్చింది. అంటే సత్యనారాయణ గారు, ఈ యొక్క రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు సత్యనారాయణ గారు సంబంధించి మెకానికల్ సంబంధించి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. అంతేకాకుండా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి కూడా వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. మళ్ళీ మొన్న కూడాను అజయ్ జైన్ గారు సంబంధించి NDSA గారు మరొకసారి దీనిని పర్యవేక్షించారు. మొన్న కూడాను డ్యామ్ డిజైన్ ఆర్గనైజేషన్ కమిటీ కూడా నివేదికలు ఇచ్చింది. ఎన్నిసార్లు ఇచ్చిన నివేదికలు ఇచ్చినా కూడా దీనికి సంబంధించి ఎటువంటి మరమ్మతులు చేసుకోకపోవడం శోచనీయమైంది. ఇరు రాష్ట్రాలకే కాకుండా అలాగే మద్రాసు ఇతర రాష్ట్రాలకు కూడా సాగునీటి అవసరాలను తీరుస్తున్న ఈ యొక్క బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన ఈ శ్రీశైలం డ్యామును పాలకులు కానీ ప్రభుత్వము అదేవిధంగా అధికారులు నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబని ప్రజలు మాత్రం చాలా తీవ్ర విమర్శలకు ఈ పాలకులు లోనవుతున్న పరిస్థితి ఉంది. కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ 1.5 కోటి అవుతుంది. ఆ 1.5 కోటి కూడా మంజూరు చేయలేని పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా ఈ యొక్క 6-7 క్రస్ట్ గేట్లకు సంబంధించి భారీ డ్యామేజ్ అయినట్టుగా కూడా నివేదికలు సమర్పించారు. అయితే మొన్న కేబినెట్ సమావేశంలో సంబంధించి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సంబంధించి పెద్ద ఎత్తున జలవనరుల శాఖ సంబంధించిన ఒక ఉన్నత స్థాయి అధికారులతో మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఎందుకు ఈ యొక్క నిర్లక్ష్యం వహించారు, ఇంతవరకు ఎందుకు ఈ యొక్క డ్యామ్ మరమ్మతు చేయలేదని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను హెచ్చరించిన పరిస్థితి ఉంది. వెంటనే ఈ యొక్క డ్యాము సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమీడియట్గా ఈ యొక్క అంచనా వేయాలేసి మరమ్మతు చేసి సంబంధించిన వాటికి కేబినెట్ ఆమోదం తీసుకొని వెంటనే నిధులు మంజూరు చేసే దిశగా అడుగులు వేయాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ని హెచ్చరించినట్లు కూడా మనకు ముందుగా తెలిసింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన సాగు విద్యుత్ శక్తి అవసరాలను తీరుస్తున్న ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ను మనం కాపాడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా శ్రీశైల డ్యామ్కు సంబంధించి మరమ్మతులను చేపడితే భావి తరాలకే కాకుండా ప్రస్తుతం నివసిస్తున్న తరాలకు కూడాను ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సాగునీటి అవసరాలే కాకుండా విద్యుత్ ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతున్న ఈ శ్రీశైలం డ్యామ్ను కి సంబంధించిన మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని, అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో డ్యామ్ సంబంధించిన పనులు ఏటా వార్షిక మరమ్మతులకు కావచ్చు, అలాగే డ్యామ్ మెయింటెనెన్స్ సంబంధించి కావచ్చు, అత్యవసర పనులకు సంబంధించి కావచ్చు నిర్లక్ష్యం వీడి త్వరగా పనులు చేస్తే శ్రీశైలం డ్యామ్ను కాపాడుకున్న వాళ్ళం అవుతామని ప్రజలు కానీ ఇట్లా రైతులు కానీ అధికారులు కానీ చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్. రాజధాని అమరావతి 2వ విడత భూ సమీకరణకు పల్నాడు జిల్లా పెద్దకూరుపాడు నియోజకవర్గంలో అమరావతి మండలం ఒంగుటూరు, నరుకులపాడు, నెమలికల్లు, మండిపూడి గ్రామ రైతులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాజధానిలో ఏ విధంగా అయితే రైతులకు సదుపాయాలు అందుతున్నాయో అదేవిధంగా వారికి కూడా అందే విధంగా చర్యలు తీసుకుంటామని, భూ సమీకరణకు సహకరించాలని రైతులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మీ అభిప్రాయం తెలుసుకోవటం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. మీరు మెజారిటీ ఏ నిర్ణయం చెప్తే మీ నిర్ణయం ప్రకారం మేము పోతాం. మీరు దాని గురించి మీరేమి అపోహలు చెందాల్సిన పని లేదు, ఏమీ ఇదవ్వాల్సిన పని లేదు. యాక్చువల్గా మన 2014లో రాష్ట్రం విడిపోయి మనకు రాజధాని పరిస్థితుల్లో ఇక్కడ రాజధాని ఏర్పరచడం కోసం ఎక్కడ ఏర్పాటు చేద్దామని ఆలోచించిన క్రమంలో ఆ రోజున మనకి 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు ఉంటే సెంటర్ ప్లేస్గా గుంటూరు జిల్లా ఉంటుంది. గుంటూరు జిల్లాలో నదీ పరివాహక ప్రాంతంలో ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మన ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. తర్వాత ఎంతోమంది పెద్దల సూచనతో దానికి అమరావతి అనే పేరు పెట్టడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని అన్నారు మంత్రి. దీనికి తోడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల సహకారంతో అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నామన్న ఆలోచన కూడా ఉందంటూ తెలిపారు. నిడదవోలు అభివృద్ధి చేయడానికి రుడా ఫండ్స్ నుంచి సుమారు ₹1 కోటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు. పట్టణానికి జల్ జీవన్ మిషన్ ద్వారా గోదావరి నీటిని నిడదవోలు పట్టణ ప్రజలకు ఇవ్వటమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు.
నిడదవోలులో అసంపూర్ణంగా ఉన్న ఇండోర్ స్టేడియం త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి. హాస్పిటల్ అప్గ్రేడ్ చేసే విషయంలో కానీ, అదేవిధంగా ఈ ఆర్ఓబి కంప్లీట్ చేసే విషయం కానివ్వండి, వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి తెలియజేస్తాను. ఇవాళ నేను గట్టిగా నమ్ముతున్నాను, ఒక మంచి టీం మున్సిపాలిటీలో కూడా ఏర్పడింది. ఇవాళ అందరూ కలిసి ఎవరైతే అభివృద్ధి పట్ల సంపూర్ణమైనటువంటి ఆకర్షణ ఉందో అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కూటమిలో జాయిన్ అవ్వడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు కానీ, వైస్ చైర్పర్సన్ కానీ, అదేవిధంగా కౌన్సిలర్స్, సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి నిడదవోలు పట్టణాన్ని రాబోయే రోజుల్లో డెవలప్ చేయాలనేటువంటి మాటతో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలకి, ఎమ్మెల్యేగా మంత్రిగా నేను చేపడుతున్న కార్యక్రమాలకి సహకారం అందించాలనేటువంటి మాటతోటి వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు మంచి మున్సిపల్ కమిషనర్ గారు, పూర్తిగా అభివృద్ధి పట్ల సరైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వారు మున్సిపల్ కమిషనర్గా ఉండడం, ఓవరాల్గా ఈ నిడదవోలుని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేది రాబోయే రోజుల్లో నిడదవోలు యొక్క ముఖ చిత్రం మారబోతుందనే మాటకి మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో కీలక వ్యాఖ్యలు చేశారు. మే చివరిలో లేదంటే జూన్ నెలలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సూచనప్రాయంగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహులు ఎంతో మంది ఉన్నారని, సీట్లు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ చాలా మంది కేబినెట్పై ఆశలు పెట్టుకున్నారన్నారు. పీసీసీ చీఫ్గా తనను కేవలం సలహాలు, సూచనలు మాత్రమే అడుగుతారని చెప్పుకొచ్చారు. గతంలో తనను విస్తరణపై సలహాలు అడిగితే ఇచ్చారని స్పష్టం చేశారు. తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని ఈ మేరకు పేర్కొన్నారు. ఇప్పటికే ఆలస్యమైనందున కేబినెట్ విస్తరణ జరిగితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. తెలంగాణలో సీఎం మార్పు ఉండదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ముఖ్యమంత్రి మారుతారు, మార్చే ఆలోచనలు అధిష్టానం ఉందని అనుకున్నారు. అట్లాంటి సంకేతాలు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అవసరం వాళ్ళకేముంది? ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏవేవైతే మనం వాగ్దానాలు చేశామో 6 గ్యారంటీలు కానీ రకరకాల కార్యక్రమాలు, ఇంత ఆర్థిక నిర్బంధం అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు 65 ఏళ్లలో 65,000 కోట్ల అప్పు అయితే ఈయన 10 ఏళ్లలో దాని 10 అప్పు చేసి 6.5 లక్షల కోట్లు తీసి ఇలా మొత్తం కలిసి 7.5 లక్షల కోట్ల అప్పు. ప్రభుత్వం ఎవరు కట్టాలా? ఆయన దురదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా ఇప్పటి అప్పు తెచ్చిండు, మన నెత్తినేసిపోయిండు. సమయానికి మన ప్రజలు ఎన్నుకున్నారు. మన బాధ్యత, ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా దాన్ని సర్దిద్దుకుని పోవాల్సిన బాధ్యత మనమే పడింది. ఇప్పుడు 6.5 కోట్లు ఇన్స్టాల్మెంట్ అప్పు రూపంలో మనకు రిజర్వ్ బ్యాంక్ పోతూనే ఉంది. ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఎక్కడ కూడా జారవిడ్చకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఇస్తూ ఉన్నాం. విద్య, వైద్య రంగాన్ని మెరుగుపరుస్తూ ఉన్నాం. మొత్తం అటకెక్కించిపోయింది ఆయన. అంటే మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. గతంలో సార్ మన మాటతో మంత్రివర్గం రేపైన వేసింది. అంటే మనకు సంబంధించిన సబ్జెక్టు కాదు అది. మన సలహాలు అడుగుతారు మాత్రమే. నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్, ముఖ్యమంత్రి గారు. మన సలహా అడిగినప్పుడు సలహా ఇచ్చాము, ఢిల్లీ పిలిచారు, మా సలహాలు తీసుకున్నాం, మా సలహాలు చెప్పొచ్చాము. అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. వీళ్ళంతా కావాలని కోరుకుంటాము. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ షా హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇక ఎండలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా ఆమె తెలియజేశారు. ఉపాధి హామీలో పాల్గొనే ఉపాధి కూలీలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీనిపైన ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పంచాయతీలో ఒకవైపు పొడి చెత్త, మరోవైపు తడి చెత్త ఏ ప్రకారంగా వినియోగించాలి, అలాగే సంపద సృష్టి ఎలా జరగాలి, మొక్కలు నాటినప్పుడే ప్రగతి సాధ్యం అనే విషయాలను ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, మండల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం కూడా అటువంటి ఒక అవకాశం. ఓకే, ఇక్కడ కనుక మనం ప్రాపర్గా ఆలోచించుకొని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే కంపల్సరీగా మన గ్రామాన్ని స్వచ్ఛంగా పెట్టుకోవచ్చు, మన జిల్లాని స్వచ్ఛంగా పెట్టుకోవచ్చు, పచ్చదనాన్ని నింపుకోవచ్చు, బీట్ ద హీట్ చేయొచ్చు, అట్లాగే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, సమాజాన్ని ఆరోగ్యంగా పెట్టొచ్చు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దయచేసి పెద్దని చెప్పినట్టు మళ్ళీ అక్కడికి వస్తాను, పాలిథిన్ వాడకండి, వాడితే దాన్ని జాగ్రత్తగా పట్టి వాపస్ ఇచ్చేసేయండి. ఏంటి, రీసైకిల్ వాళ్ళు తీసుకెళ్తారు, లేదా ఇంటింటికి చెత్త కలెక్ట్ చేసుకుని వచ్చినప్పుడు వాళ్ళకన్నా ఇవ్వండి. అలాగే తడి చెత్త పొడి చెత్తని సపరేట్ చేసి ఇవ్వండి. పప్పు బియ్యం కలిసి అన్నం చేయమంటే ఎట్లా చేస్తారు?
చేయాలంటే ఎంత టైం పడుతుంది? మొత్తం తీసి ఎడిటర్ పిచ్చడం తిట్టుకుంటారు కదా. సో చెత్త కలెక్ట్ చేసుకుని వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త కలిసి ఇచ్చినా కూడా అలాగే పడతాయి మీకు. కాబట్టి ఆలోచించి ఏముంది, ఒక 5 నిమిషాలు ఒక క్షణం ఆలోచించి అరే తడి చెత్త సపరేట్గా పెట్టాలి, పొడి చెత్త సపరేట్గా పెట్టాలని ఆలోచించి ఇస్తే దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళు వినియోగిస్తారు. దానికి మళ్ళీ సంపద సృష్టి అవుతుంది. దానివల్ల మన ఊరికి రోడ్ కావాల్సైనా డ్రైన్ కావాలన్నా డబ్బులు, అలాగే మన గ్రీన్ అంబాసిడర్కి శాలరీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీంట్లో దయచేసి అందరూ ఆలోచించాలి. దీనికి అధికారులు కూడా సహకరించాలి, అవగాహన తీసుకురావాలి. వాతావరణం తగ్గించడానికి పెద్ద ఎత్తున మనం ప్లాంటేషన్కే వెళ్ళాలి. ఈ నెల మనం ప్లాంటేషన్స్ ఈ ఎండకి చేయలేం కాబట్టి NREGSలో ఈ నెలలో మనకి ఏంటంటే ఫిట్టింగ్ చేయడం అనేది ఈ నెల యొక్క వాళ్ళ టార్గెట్. అందుకని అన్ని ప్లాంటేషన్స్కి సంబంధించిన ఫిట్టింగ్స్ ఈ నెల స్టార్ట్ చేస్తే జూన్ నెల కనుక వర్షాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం పెద్ద ఎత్తున ప్లాంటేషన్స్ అనేవి నాటించడం అనేది జరుగుతుంది. సామర్లకోట శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం వద్ద దక్షిణమూర్తి విగ్రహ ప్రతిష్టాపనలో మాజీ మంత్రి రాజప్ప పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, కూటమి నేతలు హాజరయ్యారు. పిఠాపురం మండలం FK పాలెంలో మట్టి మాఫియాకు పాల్పడుతున్నారు. ఈ మాఫియాను ఆపటానికి వచ్చిన రైతులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. మాఫియాకు పోలీసులు, రెవెన్యూ అధికారులు అండదండలున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రైతులపై అక్రమంగా కేసులు పెడతామంటూ పోలీసులు పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరకు మట్టి మాఫియా యంత్రాలను దింపి పనులు మొదలుపెట్టిన వైనం అక్కడ చోటు చేసుకుంది. ఎలిమ్ సంస్థ తన ఉత్పత్తులకు సంబంధించి ప్రీ ప్రొడక్ట్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. లైవ్ లో చూద్దాం. ఎక్కడెక్కడ నాలెడ్జ్ అని సేకరించి ఇండస్ట్రీస్ కి వెళ్ళి మంచి ఫార్ములేషన్ సంపాదించుకుని మన మంచి టెక్నాలజీ గల కెమిస్ట్స్ ఉన్నారు. ఒక ఫార్ములా ఇద్దాం, మంచి మార్కెట్ లో నిలబడాలి. మనకి బయట మార్కెట్ కి సంబంధం లేకుండా మన ప్రొడక్ట్ కి మంచి వాల్యుబుల్ సర్టిఫికేట్స్ ఇద్దాం అన్నది బయటికి సంబంధం లేకుండా మేము ఎదరగలుగుతాం. ఫార్ములా తయారు చేయడం జరిగిందని అనేక ప్రోడక్ట్లు. నెక్స్ట్ హెయిర్ షాంపూ కానీ, కాస్మెటిక్స్ కానీ, ఫ్రాగ్రెన్స్ అన్నీ కూడా R&D జరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చిన పెద్దల హానర్ గెస్ట్ మన ధర్మేంద్ర గారు కానీ, అలాగే మన ఫుడ్ ఇన్స్పెక్టర్ MK ఖలీల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఒక ఆనర్ గెస్ట్గా వచ్చారు. అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి మేము ఒక అవకాశం ఇస్తున్నామండి. అది శ్రీశైలం కూడా మంచి మెటీరియల్ బయటికి పోవాలని, బయటికి వెళ్ళాలి, ఉపయోగపడాలి, అవేర్నెస్ తీసుకొద్దాం అని అలా ముందుకు వెళ్తూ ఉన్నామండి. అది
అలాగే ఎలిమ్కెమ్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే మీకు ముందు ఎన్నో ప్రోడక్ట్లు మార్కెట్లో ఇచ్చి ఒక ఉన్నత స్థితిలోకి ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ యువతకి కానీ ఊళ్ళో ఉన్న లేడీస్ కానీ ఈ ప్రోడక్ట్ ఒక ఉపయోగం ఒక అపార్ట్మెంట్లో కానీ ఒక ఖాళీగా ఉన్న లేడీస్ కానీ అమ్ముకుంటానికి ఈజీగా సేల్ అవ్వటానికి అలాగే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మేము రెడీ చేయడం జరిగింది. అలాగే 1 by 1 కూడా మా అతిథులకు మాట్లాడాలని మీకు సెలవు తీసుకుంటున్నారండి. వండర్ఫుల్ సార్, నిజంగా మీ జర్నీ కొత్తగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మాట్లాడటానికి పి విజయ్ కుమార్ గారిని పి విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లెట్స్ వెల్కమ్ సార్. వేదికను అలంకరించిన ముఖ్యులు, పెద్దలు, అలాగే వేదిక మీద ముందున్న పుర ప్రముఖులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరియు మీడియా మిత్రులకి మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమానికి ప్రత్యేకంగా, ఎందుకంటే ఆహార పరిరక్షణ డిపార్ట్మెంట్లో ముఖ్యమైనది హైజీన్ కండిషన్స్. హైజీన్ కండిషన్ నన్ను మా నాగేశ్వరరావు గారు పిలిచినప్పుడు, మీరు ఇప్పుడు లాంచ్కి పిలుస్తున్నారు, హైజీన్ గురించి చెప్పడానికి పిలుస్తున్నారా? ఎందుకంటే ప్రస్తుత తరుణంలో మన తెలంగాణ రాష్ట్రంలో హోటళ్లలో జరుగుతున్న హైజీన్ కండిషన్స్కి ఏ కెమికల్ వాడాలి, ఎలా వాడాలి, ఏ కంపెనీ వాడాలని వాళ్ళు అడుగుతున్నప్పుడు మేము కూడా ఎప్పుడు ఏ కంపెనీ గురించి ప్రత్యేకంగా ఫలానా కంపెనీ వాడండి, ఈజీ వాడండి, గ్లోతో క్లీన్ చేసుకోండి, ఫ్లోరింగ్ చేసుకోండి అని ఎప్పుడు చెప్పం. శుభ్రమైన క్వాలిటీతో ఉన్న కెమికల్స్తో ఉన్న చక్కటిది, కెమికల్స్ తక్కువ ఉన్న వాటితో ఫ్లోరింగ్ క్లీనింగ్ అవి చేసుకోమని మాత్రం మేము చెప్తాము. బాత్రూమ్ క్లీనింగ్లు ఎలా ఉండాలా, ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ, ఎంత పెద్ద హోటల్ పోయినా కానీ ఫస్ట్ నేను టాయిలెట్ చూసి వస్తాను. ఎందుకంటే ప్రజలు ఎక్కువ తిరిగేది టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళరు, ఎందుకంటే క్లీనింగ్ ఉండదు అక్కడ. అంతేనే కదా, కరెక్టేనే కదా. నేను ఏదో 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా అనుకోవద్దు, కొంచెం ఇంటరాక్షన్తో మాట్లాడతా. ఏదైనా ఉంటే చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా, సినిమాల్లోకి వెళ్ళినా కానీ మనకి టాయిలెట్కి వెళ్ళాలంటే వద్దులేబ్బా ఇంటికి వెళ్తాలే అంటారు నేను చాలా దగ్గర. ఎందుకంటే అది సరిగా క్లీనింగ్ ఉండదనే అపోహ నాకు చాలా ఉండేది. ఇప్పుడు కూడా హోటల్లోకి వెళ్ళినా కానీ ఎందుకు లేని ఇంటికి వెళ్దాంలేని అంటాను నేను. అటువంటి వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి మా నాగేశ్వరరావు గారు మన సార్ కంకణం కట్టుకున్నారని అనుకుంటున్నాను. మీ ప్రొడక్ట్స్ వల్ల ఫ్లోరింగ్ కానీ, టేబుల్స్ కానీ, ఇళ్లలో కానీ, ఇంటి బయట కానీ ప్రతి విషయంలో మీకు ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటినీ నేను అందువేళ వస్తూ గూగుల్లో చూసినాను. మొత్తము మీ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయని మొత్తం అంతా చదివినాను. వాటి నాణ్యత, వాటన్నిటి గురించి రాసినారు. అవి అవైలబిలిటీ అనేది తక్కువ కనపడదని నేను అన్నాను ఇందాక సార్తో కూడా వస్తూ. ఎందుకంటే ఏదైనా క్లీనింగ్ చేయాలంటే గ్లో తీసుకురండి అంటాము. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎలిమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయా అనేటట్టుగా మార్కెట్లోకి మీరు వీటిని ఎంత ఎక్కువగా తీసుకుని పంపించగలిగితే, ఇంక్లూడింగ్ రత్నదీప్ కానీ, మన ఆల్ సూపర్ మార్కెట్స్, విజేత సూపర్ మార్కెట్, వీళ్ళందరితో టైఅప్ చేసుకుని మీరు ఇక్కడ ఈ ప్రొడక్ట్ దొరకలేదు అనకుండా మీరు మార్కెట్ కనుక చేయగలిగితే, ఎంత మార్కెట్ చేసుకోగలిగితే అంత మార్కెట్ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్లో అండ్ తెలంగాణలో విపరీతమైన మార్కెట్ ఉంది. ప్రొడక్ట్స్కి మాత్రం, కొత్త ప్రొడక్ట్స్కి. ఎవరైనా కానీ కొత్త ప్రొడక్ట్స్ చూద్దామని అనుకుంటారు ఎట్లా ఉంటుందని. అంతేగాని అదే ఆ ప్రొడక్ట్ తీసుకొచ్చే నేల మీద పోసిన ఏది ఇట్లా మరకపోవట్లేదు అనే ఫీలింగ్ ఉండదని, ఈ ప్రొడక్ట్స్ బాగుంటాయని పూర్తిగా నమ్ముతూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు చెప్తూ చదువుతున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ టు ఎంఏ ఖలీల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ ప్రోగ్రామ్కి వచ్చిన పెద్దలు, తర్వాత గెస్టులు అందరికీ కంగ్రాచులేషన్. ఈ ప్రోగ్రాం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు శుభ్రత అనేది, క్లీన్నెస్ అనేది సార్ చెప్పినట్టు అందరికీ అవసరం. ప్రతి మనిషికి శుభ్రత అనేది కంపల్సరీ కావాలా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడ పోయినా కూడా ఇంటి శుభ్రం ఉండాలి ఫస్ట్, తర్వాత మన ఏరియా శుభ్రం ఉండాలి. అట్లనే మనం టౌన్, స్టేట్, ఇక కంట్రీ మొత్తం శుభ్రత మన సైడ్ నుంచి ఉండాలి. మనం ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే వేరే వాళ్ళకు చెప్పడానికి వీలుంటుంది. మన ఏరియాలో చెత్త పడి ఉంటుంది, మనకెందుకు అని వెళ్ళిపోతాం. అది మన తప్పు. ఎందుకంటే ఏది జరిగినా కూడా అందరితో పాటు మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది.
అక్కడ మొత్తం బయటనే వేసేస్తారు. తర్వాత కొన్ని రోజుల వరకు స్మెల్ వస్తుంది, దానికి రోగాలు వస్తాయి. దీనికి ఏంటంటే ఫుడ్ సేఫ్టీలు అందరూ శుభ్రత, హైజీనిక్, తర్వాత ఈ క్లీన్లెస్ అనేది ఎక్కడ పోయిన ఇన్స్పెక్షన్లు ఫస్ట్ అది చూస్తాం. కిచెన్ బాగుందా లేదా, అక్కడ వాటర్ ఆగుతుందా లేకుంటే వాటర్ ఫ్లో ఉందా, దానిలో మళ్ళీ స్మెల్ అయినా వస్తుందా, సార్ చెప్పినట్టు టాయిలెట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, క్లీన్ ఉన్నాయా, అక్కడ మంచిగా శానిటేషన్ ఉందా లేదా, వాళ్ళు ఎంప్లాయీస్ వర్క్ చేస్తే వాళ్ళు శానిటైజర్ వాడుతున్నారా లేదా. ఇంతకు ఇప్పుడు తగ్గిపోయింది, కానీ కోవిడ్ పీరియడ్ అయితే కంపల్సరీ అందరూ వాడేవాళ్ళు. దానివల్ల చాలా లాభాలు కూడా ఉండే దానికి. ఇప్పుడు అంత అవసరం లేదు, కానీ ప్రతిసారి ఏదైతే క్లీన్లీనెస్ అనేది, హైజీనిక్ కండిషన్ అనేది, నీట్నెస్ అనేది ముఖ్యం. ఈ కంపెనీ చాలా మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, కష్టపడి ఈ లెవెల్కి వచ్చినారు ఆయన. తర్వాత కూడా గవర్నమెంట్ కూడా ఫ్రీ సప్లై చేస్తారు, దానికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఇంకా ముందు ఇంకా వాళ్ళు డెవలప్ కావాలని, వాళ్ళ ప్రొడక్ట్స్ ఇంకా మార్కెట్లో అవైలబుల్ ఉండాలి, పబ్లిక్కి మంచి ఐటమ్స్ ఇస్తున్నారు. తర్వాత రీజనబుల్ రేట్స్కి ఇస్తే వాళ్ళందరూ కొంటారు. కావాలంటే మా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ కావాలని ఎప్పుడు కూడా మేము రెడీ ఉంటాము. మా ఈ ప్రోగ్రామ్కి మాకు పిలిచింది అందరికీ థ్యాంక్స్ అండి. ప్రసాద్ మారెళ్ళ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ సభకి చేసిన పెద్దలందరికీ, సభ మీద కూర్చున్న పెద్దలకి, గురువులకి అందరికీ నమస్కారం. అందరికన్నా చిన్నవాడిని సభలో ఇప్పుడు, కానీ నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ని. నాకు హాస్పిటల్ విశాఖపట్నం ఉంది. నాగేశ్వర గారు నా మిత్రుడు. కంపెనీ విజిట్ చేయడానికి వచ్చాను. జస్ట్ కంపెనీకి నేను విజిట్ చేయడానికి వచ్చిన కంపెనీ నేను ఏపీ స్టేట్ మొత్తం ఆపరేషన్స్ నేను తీసుకుంటాను సార్ అన్న ఇంట్రెస్ట్తో నేను ముందుకు వచ్చాను. బేసిక్గా శాంపిల్ వాడాను. ఈ కంపెనీలో ఇన్వాల్వ్ అవుతాను కూడా నేను అనుకోలేదు, కానీ జస్ట్ శాంపిల్ వాడే. ఆ శాంపిల్ నచ్చింది నాకు. నచ్చిన తర్వాత ఆ శాంపిల్ యొక్క యూజ్ చూశాను. ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు, అంటే నేను ఒక డాక్టర్ గారు కూడా చెప్తాను, ఎక్కడన్నా ఒక సినిమా హాల్కి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా, మన ఇంట్లో అయినా టాయిలెట్స్ అయినా క్లీన్ చేయకపోతే, ఒకవేళ మనం వాడుతున్న ప్రోడక్ట్లో నాణ్యత లేకపోయినా, ఆ ప్రోడక్ట్ వల్ల యూజ్ లేకపోయినా ఇబ్బంది పడేది ఫస్ట్ మనమే. మీరు సినిమా థియేటర్కి వెళ్ళండి, ఇబ్బంది మనమే పడతాం. మీరు టాయిలెట్కి వెళ్ళండి, ఇబ్బంది మనమే పడతాం. ఇంట్లో క్లీనింగ్, ఒక వాడే ప్రోడక్ట్ క్లీనింగ్ లేకపోయినా మనం ఇబ్బంది పడతాం. ఇప్పుడు పల్లెటూరుల దగ్గర నుంచి పట్నం వరకు, అంటే హైదరాబాద్ సిటీ దగ్గర నుంచి మారుమూలగా ఒక కొండ ప్రాంతం వరకు కూడా ప్రతి ఇంట్లో క్లీనింగ్ కావాలి, హ్యాండ్ వాష్ కావాలి, లైజాల్ లాగా మనం అందరూ వాడుతున్నాం కదా, అలా ఫ్లోర్ క్లీనర్ కావాలి, అలాగే వాష్రూమ్ టాయిలెట్స్ కావాలి, అలాగే హెయిర్ షాంప్స్ కావాలి. నిత్యావసరంగా అంటే ఇంట్లో మనకి ఉపయోగపడే వస్తువులన్నీ కూడా ఎల్ఎం కంపెనీ అని అందిస్తుంది. అన్నిటికీ మనం ముందు ఏంటంటే ఇన్ని ప్రోడక్టులు, అంటే రీసెంట్గా ఒకేసారి ఇన్ని ప్రోడక్ట్లు లాంచ్ చేయడం చాలా గొప్ప పని. కృష్ణ గారి ఆశయం ఏంటంటే చాలా పెద్దది. కరోనా టైంలో నేను కూడా శానిటైజర్లు ఇంత చిన్న, అంటే ఆ టైంలో డబ్బాలు కూడా దొరక్క మేము యూరిన్ కంటైనర్లు ఇచ్చాం. డబ్బాలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్స్కి, జీవీఎంసీ డిపార్ట్మెంట్లకి, అంటే బయట కార్పొరేట్లు అందరికీ కూడా. అంటే ఆ టైంలో వాటి యొక్క యూజ్ అంటే మాకు తెలుసు. ఒక హ్యాండ్ వాష్ చేసుకున్న యూజు, ఒక 30 సెకండ్స్ హ్యాండ్ వాష్ చేసుకున్న యూజ్ మన ప్రాణాలు కాపాడుతుంది. అలాంటి హ్యాండ్ వాష్ ఒకటి, అలాంటి శానిటైజర్ ఒకటి దొరక కూడా చాలా మంది ఇబ్బంది పడినారు. కానీ ఆ టైంలో కూడా ఈయన ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మంత్రి సత్యనారాయణ ఆశ్రమం కానీ బయట కానీ చాలా అందించారు. ఇలా ఆయన గొప్పతనం చూశారు. ఫస్ట్ నేను ఈ కంపెనీలో నేను కూడా ఒక అంటే ఇలా ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసము నేను ఫైనాన్స్ సంపాదించుకుందామని ఇక్కడ రాలేదండి. ఫస్ట్ థింగ్ నాగేశ్వరరావు గారి గురించి, కంపెనీ యొక్క చైర్మన్ కృష్ణ గారి గురించి ఈ కంపెనీకి రావడం జరిగింది. నేను చెప్పింది ఏంటంటే ఆపరేషన్స్ నేను చూసుకుంటాను సార్ ఆంధ్రప్రదేశ్ మొత్తం. సో ప్రతి డిస్టిక్లో, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కూడా మన ప్రోడక్ట్ యొక్క యూజ్ తెలియాలి. ప్రతి డిస్టిక్లో షాపింగ్ మాల్స్, అంటే కార్పొరేట్ గ్రూప్స్ అంటే షాపింగ్ మాల్స్ కానీ, ఆఫీసులు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ, వీటన్నిటి కూడా మన ప్రోడక్ట్ యూజ్ ఉంది. ఇలాంటి ప్రోడక్ట్ యూజ్ ఉన్న ప్రోడక్ట్ని సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఇంతవరకు ఉంచకూడదు, మొత్తం ప్రతి ఊరు అందించాలి. అది నా కాన్సెప్ట్. దానికి నేను అన్ని విధాలు సపోర్ట్ చేస్తానని చెప్పాను కృష్ణ గారికి. దానికి ఆయన హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. దానికోసం ఈరోజు రావడం జరిగింది. అలాగే మీరు కూడా ఏంటంటే ఈ ప్రోడక్ట్ కూడా అంటే కంపెనీ ఇన్వాల్వ్ అవ్వమని చెప్పట్లేదు. ఒక మంచి పని కోసం బెస్ట్ ప్రైస్కి అందిస్తున్నారు. అలాగే కొత్తగా మీకంటే ఎవరన్నా కంపెనీ ఆఫర్స్ కానీ, కంపెనీ బెనిఫిట్స్ కానీ, పేదవాడికి ఏదైనా తక్కువైనా కానీ, ఒక పల్లెటూరుకి ఏదైనా స్పాన్సర్ చేయాలన్నా కానీ, బోర్డు ఎన్జిఓస్ ఉన్నాయి, బోర్డు ట్రస్టులు ఉన్నాయి, వాటికి కూడా మేము స్పాన్సర్గా ఇవ్వడానికి రెడీగా ఉంటాం కొన్ని విషయాల్లో. సో వాటికి మేము సపోర్ట్ చేస్తాం. సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే
చాలా మంచి ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు కృష్ణ గారు. ఆయన ఆశయం అంతా ముందుకు తీసుకెళ్లాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని హైలీ సక్సెస్ చేసి ఈ ఎలిం వరల్డ్ అని ఉంది. ఎలిం వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం కూడా ఈ ప్రోడక్ట్ వెళ్తే ఆనందించే వ్యక్తులు మనం అందరమే ఫస్ట్. ఈరోజు ఈ సభతో స్టార్ట్ చేసిన మనం కొన్ని వేల లక్షల సభతో మనకు ముందుకు తీసుకెళ్ళి మంచిగా అంటే అందరికీ కార్పొరేట్స్ దగ్గర నుంచి జనరల్ సూపర్ మార్కెట్ దగ్గర నుంచి జనరల్ అంటే ప్రతి పల్లెటూరులో ఇంటి వరకు కూడా అందించే బాధ్యత మనం అందరం కూడా కృషి చేద్దామని కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ స్టేట్ స్టాకిస్ట్ ధర్మేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేను ధర్మేందర్ అండి. టోటల్ తెలంగాణ తీసుకున్నాను నేను. మన కృష్ణ గారు సపోర్ట్తో వీ హ్యావ్ టు డూ ద బెస్ట్ అని చెప్పి ఒకసారి ఐ విజిటెడ్ ద కంపెనీ. అక్కడ ఆఫ్టర్ సీయింగ్ ద కంపెనీ అండ్ సీయింగ్ కృష్ణ గారు ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ యాక్చువల్లీ మాది టోటల్ ఫార్మా అండ్ సర్జికల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ తెలంగాణ. సో ఆఫ్టర్ యూజింగ్ ద ప్రోడక్ట్స్ అండ్ నేను మన అన్ని హాస్పిటల్స్ కూడా ఐ హ్యావ్ గివెన్ శాంపుల్స్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ సాటిస్ఫైడ్ విత్ దట్ బ్రాండ్. And already we have started the business with Elim and we got a good response. So in the same way, giving this opportunity by Krishna Garu for me in total Telangana. So I'll try to be the best for Telangana and with Krishna support we'll do the best business in Telangana, sir. థ్యాంక్ యూ. స్టీవెన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము, వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్. సో నేను ఒకసారి మార్నింగ్ నేను పేపర్ చదివేటప్పుడు సారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అసలు ఏంది ప్రోడక్ట్ కొత్తగా కనిపిస్తుంది, అసలు ఇది ఏంది అని 2-3 టైమ్స్ నేను కంటిన్యూ చూశాను. అసలు 1 టైమే చూస్తాను వాట్సాప్లో దాంట్లో. సో 3 టైమ్స్ చూసిన తర్వాత సార్ది ఇంటర్వ్యూ కృష్ణ సార్ది ఇంటర్వ్యూ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సో ప్రోడక్ట్లో చాలా బలం ఉంది. సో సార్ చేసే ఇంటర్వ్యూలో నేను ఏదైతే మాట్లాడుతున్నాడు సార్, సో దాంట్లో ప్రోడక్ట్లో చాలా దమ్ముందని నేను గ్రహించుకొని తప్పకుండా నేను సై సార్ను కాంటాక్ట్ చేసి సార్ నేను ఇట్లా ఒకసారి నేను కలవాలనుకుంటున్నాను అంటే తప్పకుండా అని అవకాశం ఇచ్చాడు. సో దాని తర్వాత నాగేశ్వరరావు సార్ది నంబర్ ఇచ్చాడు. నాగేశ్వర సార్తో కూడా మాట్లాడినప్పుడు కంపల్సరీ రాండి సార్, ఇన్విటేషన్ మీకు పంపిస్తాను అని పంపించాడు. ఇక్కడ వచ్చిన తర్వాత చాలామందిని చూసి నేను చాలా వండర్ అయ్యాను. సో ప్రోడక్ట్ చూసి కూడా చాలా క్వాలిటీ ప్రోడక్ట్ అనిపిస్తున్నది. సో నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది తీసుకోవాలా డిస్ట్రిబ్యూషన్ అని. సో నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాది అంతా గార్మెంట్స్, చాలా బిజినెస్ చేశాను, రియల్ ఎస్టేట్, గార్మెంట్స్, ఇంకా డిఫరెంట్ చేశాను నేను. సో నాకెందుకో బాగా ఆలోచన వచ్చింది, నేను తప్పకుండా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని దీన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ఇది హైజీనిక్గా ఉంది, ప్రతి మనిషికి అవసరమైన ప్రోడక్ట్, ప్రతి హౌస్ హోల్డ్కి అవసరమైన ప్రోడక్ట్ ఇది. సో నేను తప్పకుండా నేను సపోర్ట్ చేసి నేను ముందుకు సాగి నా బిజినెస్ డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో నేను వచ్చి ఇక్కడ ఫంక్షన్ కట్టాను. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నౌ వి రిక్వెస్ట్ టు కమ్ అప్ ఆన్ స్టేజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ మిస్టర్ అన్నాజీ శర్మ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పర్టికులర్లీ కృష్ణ గారికి, నాగేశ్వరరావు గారికి అండ్ హరి. ఎందుకంటే నాగేశ్వరరావు గారు హరి నా స్టూడెంట్ వచ్చి సార్ ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము అని నాకు శాంపిల్స్ ఇచ్చారు. నేను ఫ్యాషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ కాబట్టి ఫస్ట్ నా దృష్టి అంతా కూడా ఎస్థెటిక్స్ మీద వెళ్తుంది. వెన్ ఐ లుక్డ్ ఎట్ ద ప్రోడక్ట్స్ మీరు చూస్తే కనుక దే ఆర్ ఆల్ బ్యూటిఫుల్లీ మేడ్. ద ప్యాకేజింగ్ మీరు చూస్తే కనుక ప్యాకేజింగ్ డిజైన్ రియలీ ఇట్ అట్రాక్ట్స్ ఇన్స్టంటేనియస్లీ అండ్ వెరీ కన్వీనియంట్ ఫర్ ద కస్టమర్స్ టు హ్యాండిల్. సెకండ్ ఏంటంటే నార్మల్గా నేను ఐ ఆల్సో లుక్ అట్ ద బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ బ్రాండింగ్. ఏంటంటే రేంజ్ బ్రాండ్ అంటాం. ఇందాక వక్తలు చెప్పినట్టుగా ఏదో 1-2 ప్రోడక్ట్స్ మామూలుగా లాంచ్ చేస్తారు, కానీ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హెల్త్ అండ్ ఆల్సో శానిటరీ అండ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి కృష్ణ గారు. మీ ధైర్యానికి ఒకేసారి ఇన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేయడము
Really, I wish you all the best. And also, when I looked at the video, his social service and commitment, really hats off, sir. Keep the same spirit and wish you all the best. And for the product launch, I wish the products all the best. Thank you, sir. NS Garu, please, sir. I'm honored to be on the stage to introduce LM's products to us. It's a pleasure to welcome you all to the soft launch of LM, a brand made for homes that care. Today, we are not just introducing products, we are introducing problem solvers for every corner of your house. So instead of bombarding you with a list of products, we group with them into small groups so that you can understand and meaningful uses as well. So first we have detergent liquid and fabric conditioner, which is mostly used for your fabrics and for your washing machines at home. Laundry is more than clothes in a machine. It's school uniforms, festival clothes, and that one lucky shirt that everybody has. Our detergent liquid cleans deep without any harsh effects. It is made out of extreme care so that your fabric doesn't get spoiled. The fabric conditioner also adds softness to your product, and it also adds fragrance that will last for a long time. Together, they are not just cleaning clothes, they are preserving memories that you hold close to your heart. Now we request our guest of honor to be introduced by the host to come and launch a product. Event. Okay? If there is one thing in a room that sees it all, from morning chai to midnight snacks, what is that? So ladies must know it well. ఓకే, నేను తెలుగులో చెప్తాను. పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఒక ఫ్రమ్ చాయ్ టు బిర్యానీ, లైక్ ఒక థింగ్ ఎక్కువ యూజ్ చేస్తారు లేడీస్, ఆ రూమ్ లో ఎక్కువ ఉంటారు. ఏంటది? ఇట్స్ నథింగ్ బట్ కిచెన్. సో మా డిష్ వాష్ జెల్స్ వచ్చేసి వీ హ్యావ్ 2 flavors, దట్ ఈస్ లావెండర్ అండ్ లెమన్. And we also have kitchen cleaners, like it cleans the oil and also washes the gel, and the kitchen cleaner lifts off the oil spatter like they're never there. And we also have glass cleaner also, where every cabinet door and microwave glass cleans and shines very better. ఇప్పుడు శ్రేయ గారిని స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రోడక్ట్ లాంచ్ గురించి ఒక 4 మాటలు మాట్లాడాల్సిందిగా శ్రేయ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ శ్రేయ. ఐఎమ్ ది యంగర్ డాటర్ ఆఫ్ పివి కృష్ణ. సో ఐఎమ్ డూయింగ్ మై MBA second year. ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్ టు లాంచ్ దిస్ ప్రొడక్ట్స్ అండ్ టాక్ అబౌట్ దిస్ ప్రొడక్ట్. Firstly, I praise God for giving this business and thoughts, and you all for leading us to grow more in this business. We really need your support and your encouragement, which led us to this far. Now I want to talk about the daily defense set, that is disinfectant spray, hand wash and lens cleaner. So this set is about small actions that make a big difference in our life. So as we see, our disinfectant spray is quick drying and surface safe and perfect for switches, doorknobs, remotes and the useful suspects. I want to add a point saying that we are very honored to provide for Telangana government and Andhra government all the disinfectant liquids in COVID-19. That is the LM which could help them. And next, coming to hand wash, we launched one flavor that keeps your hand clean without drying them out. That is the unique point about LM hand wash. Then lens cleaner, which gently removes smudges without harming sensitive surface. Think of this as your home's first line of defense. For all the bacteria which you are thinking how to remove it, this is the place where you get LM products. And next I want to talk about bathroom duty cure.
how many members feel very awkward while going to bathrooms? So don't worry, we have Elim products for all the cleaners. That is toilet cleaner, bathroom cleaner, the cleaner, hard surface cleaner. And let me talk about it. This set, they do the work no one wants to talk about and do it well. Coming to the toilet cleaner of Elim, it cleans, clean and deodorizes. Bathroom cleaner, it tackles soap scum, foggy mirrors and corner grim. Coming to tile cleaner, it brightens, and the hard surface cleaner covers taps, sinks and everything in between. So I wanna introduce to you all the deep cleaning without any deep effect, that is Elim products. It's all your household products which you use it daily. Thank you.